అందరి ద్రాక్ష పుల్ల. ఈ పుస్తకం మీద అదే ఉంది, ఆ బ్యానర్ మీద అదే ఉంది, అందరి ద్రాక్ష పుల్ల. అన్నిటికీ భిన్నమైనది ఈ పద్యం. అన్నిట్లో మనం సామెతలు గమనించుకుంటూ వస్తే ఇక్కడ విభేదించాడు. ఎందుకంటే అందరి ద్రాక్ష పుల్లని ఎట్లా అవుతుంది, అందరికున్న ద్రాక్ష అది పుల్ల ఎట్లా అవుతుంది. ఫస్ట్ భయమైన క్వశ్చన్ ఏంటంటే అందరికున్న ద్రాక్ష మనకు అందరు ఉంటే అది పుల్లని ఎట్లా అవుతుంది. అందరి ద్రాక్ష పుల్లది తీయది ఎట్లా చెప్పగలుగుతావు, ఎట్లా ఎట్లా అర్థంగా అవుతుంది. ఈ నిరాశ కూడదు ఎవరికైనా. ఒకవేళ నిరాశ పడి అది అందలేదు కాబట్టి పుల్లవుతుంది మన మనసు శాంతవరకు అనుకోదామంటే ఆ నిరాశ ఉద్యోగులు సమాజానికి అందరంటే దానిని అందుకే విజయం. మూడోది దృష్టాంతం ఏంటంటే అందరటువంటి దాన్ని అందుకోవడమే విజయం సాధించడం. నువ్వు నిరాశ పడి పోకు, ఏ పనైనా అందరి నిరాశ పుల్లన్న అన్న సామెతను సామెత ఉందిగా ఎట్లా మనకు పరికరాలు చేయకపోకుండా అందరి దాన్ని కూడా నువ్వు అందుకోవడానికి నిరాశ పడకూడదు. మనిషికి ఏ పనినైనా మనం సాధించలేనప్పుడు కూడా నిరాశ పడకుండా దాని విజయం సాధించడం